నీ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదానికి నీ అబ్బ జాగిరి కాదు. రా, తొందరగా రా. ఏంద్రా మూటలు మోస్తాండావారా నువ్వు? అది చెప్పరా, నిన్నే అడిగేది. మూటలు మోస్తాండావా నువ్వు? అవునమ్మా. లేరా? అమ్మని మోసం చేస్తావా? నన్ను అడగడం కాదు, ఆడిని అడగండి. మీ చిన్న కోడల్ని అడగండి. నేనేం మాట్లాడినా, ఏం మంచి చెప్పినా అందరూ పెడార్థాలు తీసి నన్నే తప్పు పడుతుంటారు కదా. మీ కొడుకుని అడగండి. మీ ఇయ్యంకులతో చెప్పి వాళ్ళ కూతురు అడగమని చెప్పండి. పూరి, ఏమైందమ్మా? రే చిన్నోడా, ఏమైందిరా? ఎందుకు మేమని నిన్ను కోపడుతుంది? ఏం తప్పు చేసావు? రే మాట్లాడు. తప్పి చేస్తున్నాడు ఏం మాట్లాడతాడు? తలోంచుకుని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే తెలియాలా. ఒక్కొక్కరు పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రయోజకులు అవుతారు. వీళ్ళు అమ్మా నాన్నల్ని మోసం చేసే దొంగలవుతున్నారు. రే ఏం చేస్తాడంటావో చెప్పు. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏం సెల్వమ్మా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్తా. ఇద్దరి పెండ్లి జరగాలంటే కలవాల్సింది ఇద్దరు మనుషులు కాదు, రెండు కుటుంబాలనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసండి. కానీ మీరు ఏ రకంగా మాతో కలుస్తారు? మా భాష కాదు, మా ఊరు కాదు, మా కులం కాదు, ఆస్తి పాస్తుల్లో కనీసం సమవుజ్జులు కూడా కాదు. అయినా నేను వద్దంటున్నా కాదంటున్నా మీ ఇద్దరు కూతుళ్ళు మా ఇంటి కోడళ్ళు అయ్యిండారు. సరే, మాకు రాసి పెట్టిందిందే అనుకునే తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో నెట్టుకుంటూ వస్తా ఉండావే. మరి మీ కూతుళ్ళు ఎట్టుండాలా? నీతి నిజాయితీగా బతకబల్లా? అత్త, మా అక్క అంత కాని పని ఏం చేసింది? రేయ్, నువ్వు మాట్లాడబాక. ముందు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో దూరేది బాల. అత్త, నేను మీకు ఎదురు తిరిగి మాట్లాడడం లేదు. ఏం జరిగిందని అడుగుతున్నాను. అది నువ్వు మాట్లాడబాక. మేం మాట్లాడుతుంటాం కదా, నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పు. ఏ నటరాజనా, నోట మాట రావడం లేదు? నాకు తెలిసి నా బిడ్డలు ఏ పొరపాటు చెయ్యరమ్మా. ఆహా, వీళ్ళిప్పుడు ఏ పొరపాటు చేయకుండానే వీళ్ళని మేము దండిస్తున్నావా? మీ కూతురు ఏ తప్పు చేయకుండానే కన్నీళ్లు పెట్టుకుని ఇలా నిలబడి ఉంది, అంతేనా? పూరి, ఏంటమ్మా ఇదంతా? ఇక్కడ నీ మొగుణ్ణి నిన్ను నిందిస్తూ ఉంటే ఇద్దరూ నోరు మెదపకుండా అలా కళ్ళనీళ్లు పెట్టుకుని తలదించుకుంటే ఏం అర్థం? ఏదో చెయ్యకూడని పొరపాటు చేశారనే కదా. నోరు తెరిచి సమాధానం చెప్పండి. అమ్మా, వీళ్ళేం పొరపాటు చేశారో మీరైనా చెప్పండి, వాళ్ళని సరిదిద్దుతాం. అది నేను చెప్పేది ఎందుకు? మీ మనవరాల్ని అడిగి దాని నోటంబటే చెప్పమనండి. అప్పుడే వాళ్ళమ్మ నాయనకి మీకు దాని తోడు పుట్టిన దానికి అందరికీ తెలుస్తుంది నేను తప్ప ఎవరు తప్ప అని. పూరి, సమాధానం చెప్తావా లేదా? నేను చదువుకోవాలని ఆశపడ్డాను. చదువుకోవడానికి బోలెడు ఖర్చులవుతాయి. పైగా ఇంటి కోడలు ఇప్పుడు చదువుకోవాల్సిన పని లేదు, పని పాట చూడండి అని చెప్పారు. ఇంట్లో అబద్ధం చెప్పి మేమిద్దరం పనికి వెళ్తున్నామని రోజు నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు. ఊరి బయట అత్తగారి జప్తులో ఉన్న స్థలంలో ఒక గది ఉంది. అక్కడుండి నేను చదువుకుంటూ ఉంటే బాలాజీ చెప్పావు. బాలాజీ కూలి పని చేస్తూ నా చదువు కావాల్సినవన్నీ సమకూర్చాలనుకున్నాడు. ఇన్నారా? అందరూ ఇన్నారా?
ఇది నా కన్ను కప్పి నా కన్న కొడుకుని కూలోండి చేసింది. ఇది మహారాణిలా బతకడం కోసమో నా కొడుకు కూలోడవ్వాలా? నా కొడుకులకి బయట సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసుంటే ఈ రోజు మహారాజుల్లా బతికేటోళ్ళు. మీ ఇంటి బిడ్డల్ని చేసుకుని మహారాజుల్లా బతకపోయినా పర్లేదు గానీ కూలోండి చేస్తారా? నేను బతికుండంగా నా కొడుకు మూటలు మయ్యాలదా? మూటలు మోసి మీరు కష్టపడుతుంటే చూసేదానికా నేను బతుకుండేది. ఇప్పుడు మాట్లాడవే కోడలా? మీ అక్క చేసిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పు. అమ్మ కనకరత్నం, నా బిడ్డ కోసం నీ కొడుకింత ప్రేమను చూపిస్తున్నాడనే దానికి ఆనందపడాలో, నా బిడ్డ నీ కొడుకుని కూలీనాలీ చేసే స్థితికి తీసుకొచ్చినందుకు బాధపడాలో తెలియట్లేదు. కాని కన్నతల్లిగా మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. దానికి నా కూతురు తరపున మిమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా కూతుళ్ల కాపురాలు బావుంటే చాలు. వాళ్ళు చేసే తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించండి. ఇంకెప్పుడు వాళ్ళు ఇలాంటి పొరపాటు చేయరు. నాయనా, మీరు ఎవరు ఏమనుకున్నా నేనొక మాట మాట్లాడి తీరాలి. ఏందే నువ్వు చెప్పేది? అవ్వా, నేనేం తప్పు మాట్లాడట్లా. నేనిప్పుడు తల్లిని కాబోతున్నా. నా తోడుకోడళ్ళు అసలు ఇంటి కోడలుగా బతుకున్నారే తప్ప వాళ్ళ మొగుళ్ళకి భార్యలుగా బతకట్లేదు. ఏంటి లక్క నువ్వనేది? పూరి బాలాజీని కూడా? అవును పాటి. గీతా గోవిందులు పూరి బాలాజీలకి తొలిరేయి ఏర్పాటు చేసిన రోజు నుంచి వీళ్ళు సంతోషంగా ఉన్నట్టు అందర్నీ నమ్మిస్తా ఉండారు. వీళ్ళు నిజంగా సంతోషంగా లేరు. గీతా గోవిందులు నాయనకి దెబ్బ తగిలిన విషయంలో గోవిందుని అపార్థం చేసుకొని ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఇదిగో ఈ పూరి బాలాజీలేమో పూరి చదువుకొని పెద్ద స్థాయికి వచ్చేంత వరకు భార్యాభర్తలు కాకుండా దూరంగా ఉండాలని ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తా ఉండరు. మీరైనా చెప్పండి. ఏమే, మమ్మల్ని కాదని పెద్దవాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంది ఎందుకా? కలిసి సుఖంగా కాపురాలు చేయనప్పుడు ఇంకా పెళ్లిళ్ళెందుకే మీకు? ఇంత పెద్ద కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఉన్నారో లేదో కూడా చూసుకోలేదు. మనల్నిద్దరినీ లక్కమాంబ కోసం ఇంట్లో ఉండమన్నారు. తల్లి కాబోతున్న లక్కమాంబ కోసం మనం ఇక్కడ ఉండడం కాదు, మన పిల్లల కోసం ఇక్కడ ఉండాలంటే వెంటనే మన ఇద్దరి కూతుళ్ళు అల్లుళ్ళకి తొలిరై ముహూర్తం పెట్టించాలి. లేకపోతే మేము ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం. ఇగో నటరాజను, ఇళ్ళ ముహూర్తాల గురించి నువ్వు ఇల్లుదిలి వెళ్ళాలంటే బాగోదు. ఇల్లుదిలి వెళ్ళాలంటే చాలా నష్టం. ఇల్లు విడిచిపెట్టిపోతే నష్టం అంటా ఉండవు. ఏందా నష్టం? నష్టం అంటే అదే, లక్కమమ్మని ఎవరు చూసుకుంటారో? ఈ ఇల్లు 3వ తరంలోకి అడుగు పెట్టబోతుంది. దానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే పుట్టింటి తరపున ఇళ్లే కదా చూసుకోవాలి. ఆ విషయం చెప్తాండా. అలా మేము చూసుకోవాలనుకుంటే ముందు మా పిల్లలు కూడా సుఖంగా ఉండడం మేము చూడాలి. వెంటనే పంతులు గారిని పిలిపించండి. సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబి లంబానో. అమ్మా నమస్కారం. 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 అయ్యో, ఊరెళ్తుంటే నన్ను రమ్మని చెప్పి ఫోన్ చేసి హడావిడి పెట్టారు. విషయం ఏమిటో చెప్తే నేను నా కుటుంబాన్ని తీసుకుని ఊరెళ్లే పనుంది. టకటకా తేల్చండి. కనకం, పంతులు గారు అడుగుతున్నారు, విషయం చెప్పు మరి. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పేదే ఉండదే, మీరే చెప్పండి. ఏందే వాళ్ళు ముహూర్తాలు పెట్టమని అడగడం, పంతుల్ని పిలిపించడం, ముహూర్తాలు పెట్టడం చేసేస్తున్నారు. నీ కొడుకులు గనక ఇప్పుడు వాళ్ళ కొంగులకి ముడి పడిపోయినారనుకో, తర్వాత అంతే. ముహూర్తాలు పెట్టినిమా, ముహూర్తాలు అయితే పెడతారు. అట్టట్ట చెడగొట్టాలు నాకు తెలుసుగా. ఏమిటో పంతులు గారు, టీ కాఫీలు ఏమైనా? అపచారం. అయ్యా, ముందు విషయం చెప్తే నేను సెలవు తీసుకుంటాను.
అసలే హడావిడిలో ఉన్నాను. పాపం పంతులు గారు కాళ్ళ మీద వేడి నీళ్లు పోసుకొని వచ్చినట్టున్నారు, తైతక్కలాడుతున్నారు. సరే సరే, ముందు విషయం చెప్పండి. పంతులు గారు, మీరు వెళ్లే హడావిడిలో ఎలా పడితే అలా ముహూర్తాలు పెట్టేయకండి. ఆ ముహూర్తమా? లేకపోతే మిమ్మల్ని ముహూర్తం పెట్టడానికి కాకపోతే ముచ్చట్లు పెట్టడానికి పిలుస్తామా? సిద్ధాంతులకు ఏం పని ఉంది? ముహూర్తాలు పెట్టడమే కదా. అనూహ్య పరిణామాల మధ్య శ్రీకర్తో అవనికి జరిగిన వివాహం ఆమె జీవితాన్ని బలవంతం చేస్తుందా? అమ్మవారి ఆజ్ఞ మేరకు వేదవతి తలపెట్టిన అపూర్వ సాంప్రదాయ పరంపర కొనసాగుతుందా? ఆసక్తి కలిగించే అంశాలతో విభిన్న కథాంశంతో సరికొత్తగా మన ముందుకు రాబోతున్న మెగా సీరియల్ ముక్కుపుడక. ఆత్మవిశ్వాసం ఆచారం మధ్య అంతర్మథనం. ఈ నెల 11 నుండి రాత్రి 8 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు జీ తెలుగులో. నా రెండో కొడుక్కి మూడో కొడుక్కి వాళ్ళ జాతకం ప్రకారం మంచి ముహూర్తాలు ఏమన్నాయో చూడండి. ఆ తొలిరే ముచ్చటేదో జరిపించాలి.